రేపే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి కరీంనగర్ లో సామగ్రిని పంపిణీ చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది ఉండగా టీచర్ ఓటర్లు 27,000 మంది ఉన్నారు. పట్టభద్రుల ఓటర్స్ కోసం 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా టీచర్ ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మరికొన్ని గంటల్లోనే పట్టభద్రులు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికలు మాత్రం గతంలో మాదిరిగానే ఈసారి కూడా బ్యాలెట్ పద్ధతి ద్వారానే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అది బ్యాలెట్ బాక్సులతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రిని అంతా కూడా సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారి మహేశ్వర్ ఉన్నారు. ఎన్నికల సంబంధించి సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎంతమంది స్టాఫ్ను ఉపయోగిస్తున్నారు? కరీంనగర్ ముఖ్యంగా కరీంనగర్ తీసుకున్నట్లయితే 103 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దాంట్లో 81 గ్రాడ్యుయేట్ ఉంది. అలాగే 22 తీసుకున్నట్లయితే టీచర్స్ ఉన్నాయి. దీనికి 451 మంది సిబ్బందిని మనం చేశాము. ఈ సిబ్బందిలో దీనికి అదనంగా 12 మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ సెక్టర్ ఆఫీసర్స్ మరియు ఎంఆర్ఓల ఆధ్వర్యం లోపల సజావుగా ఒక్కొక్క రూట్ ఉంటుంది. ఆ రూటు కరీంనగర్ డివిజన్లో 9 రూట్లు ఉన్నాయి. అలాగే హుజురాబాద్ తీసుకున్నట్లయితే 3 రూట్లు ఉన్నాయి. టోటల్గా 12 రూట్లలో 12 సెక్టర్ ఆఫీసర్లు వాళ్ళ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అలాగే సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో టోటల్ పోలింగ్ సిబ్బంది వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్స్ టీచర్గా ఉంటారు, వారు కూడా ఓటు హక్కు వినియోగించుకో అవసరం ఉంటుంది. 2 ఓట్లు వినియోగించుకుంటే వాళ్ళని ఎట్లా ఇంకో పాయింట్ చేస్తారు? అంటే 2 ఓట్లు కూడా మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈసీఐ గైడ్ లైన్ ప్రకారంగా 4 ఫింగర్ అనేది, తర్వాత మిడిల్ ఫింగర్ అనేది మనకు సూచనలు ఉన్నాయి. ఆ సూచనలన్నిటి కూడా మనము ట్రైనింగ్ క్లాస్ లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, టీచర్స్ లోపల మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సార్ బాక్సులన్నీ కూడా కరీంనగర్ కేంద్రానికి రావాల్సి వస్తుందా, లేకపోతే అక్కడ లోకల్గా స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ భద్రపరుస్తారా? ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ అనేది లేవు. ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ లేవు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ అధికారి పీఓ అండ్ ఏపీఓ డైరెక్ట్గా వాళ్ళ వెహికల్తో సహా, వాళ్ళ బస్సు రూట్ యొక్క బస్సుతో సహా కరీంనగర్కి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే గ్రాడ్యుయేట్ సెంటర్ ఉంటుంది, అక్కడే టీచర్స్ ఉంటుంది. కొన్ని చోట్ల ఏం చేస్తున్నాం, దానికి దగ్గరలో టీచర్స్ ఉంటుంది కాబట్టి దానికి అందుబాటులో గ్రాడ్యుయేట్ టీచర్స్ 2 కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ కేంద్రాలకు అన్ని కూడా బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా తరలిపోనున్నాయి. ఈ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి పట్టభద్రులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కావచ్చు, వీరంతా కూడా తమ ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారంతా కూడా పోలింగ్ కేంద్రాలు తరలి రావడం జరుగుతుంది. ఏదైతే 4 జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 4 జిల్లాలో జరిగిన ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కరీంనగర్కు తరలించి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఈ నెల 3న కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కరీంనగర్లోనే జరగబోతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.